పేదల ఆకలి తీర్చమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వం ఈ క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద అన్నా క్యాంటీన్ను మంత్రి సవిత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో భోజనానికి వచ్చిన ప్రజలకు స్వయంగా మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నాయకులు భవిష్యత్ తరాల కోసం ఇప్పుడే నిర్ణయాలు తీసుకొని అమలు చేసేటువంటి దూరదృష్టి దార్శనికులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 269 అన్నా క్యాంటీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నిటికీ భువనేశ్వరి గారు దాదాపు 75 లక్షల రూపాయలు ఈరోజు అన్నా క్యాంటీన్లకు డొనేట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి సాగునీరు, అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు, ఈరోజు వరకసెర లాంటి మారుమూల ప్రాంతానికి డిఫెన్స్ లాంటి ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి గొప్ప నాయకుడు. ఏ నిర్ణయాన్నైనా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునేటువంటి గొప్ప దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు. ఒక్క ఛాన్స్ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా పేదవారని చెప్పి ఓటేయించుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. మనకు ఒక రాజధాని లేకుండా చేశారు, పరిశ్రమలు రాకుండా చేశారు. పేదవారు 5 రూపాయలకి తినే అన్నా క్యాంటీన్లు కూడా మూపించిన మూర్ఖులు వైసీపీ పార్టీ వారన్న విషయం మనందరికీ తెలుసు. అలాంటి సమయంలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశించారు, ఎవరికి చేతనైతే వారు సొంత నిధులతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి అని ఆ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెనుగొండ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ నిన్నటికి 1001 రోజు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు పెనుగొండ పట్టణంలో అన్నా క్యాంటీన్ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి తీసుకున్నట్లయితే ఈరోజు అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో దాదాపుగా 270 అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడి యొక్క జన్మదిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరమ్మ గారు దాదాపుగా 75 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లో కూడా అన్నదానం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 90 అధికారంలోకి వచ్చారు. గతంలో కూడా నందమూరి తారక రామారావు గారు 83 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు దాన్ని అన్నింటినీ కూడా ఈ రోజు ఆయన అడుగుజాడలో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ విధంగా అన్ని రకాలుగా ఆయన ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్ట నష్టాలతో చూడడం జరిగింది. ఆ రోజు 85లో ప్రాధాన్యత బస్సులు ఎన్నపడి పరిస్థితుల సందర్భంలో కూడా అదేవిధంగా పార్టీని కాపౌట్ కావడం జరిగింది. అదేవిధంగా 89లో అధికారం కోల్పోవడం, 94లో అధికారంలోకి రావడం, అదేవిధంగా 99లో అధికారంలోకి రావడం, తర్వాత 2004లో అధికారం కోల్పోవడం, 2014లో అధికారంలోకి రావడం, అదేవిధంగా 2019 అధికారంలో కోల్పోయిన తర్వాత 2024లో అధికారంలోకి రావడం. ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. అన్ని ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు. అదేవిధంగా భారతదేశంలోనే ముఖ్యంగా కేంద్రంలో కూడా చక్రం తిప్పినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రులు చేసినటువంటి వ్యక్తి, రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తి, లోక్సభ స్పీకర్ చేసినటువంటి వ్యక్తి నారా